కింద నవ్వుకోవటానికి సిద్ధంగా ఉండండి. రెడీగా ఉండండి రా. కితకితలు పెట్టుకోవటానికి రెడీగా కూర్చున్నా. ఒక ఆడపిల్లని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు. ఇదిరా నీ బతుకు. నీకు వెటకారానికి నిజానికి కూడా తేడా తెలియదు. నా పేరుని ట్రోల్ చేయడం కాదు, నీ పేరు. అది నీ పేరేంటో ఆలోచించు. ఒరే, నిజంగా మిమ్మల్ని గొర్రెలు అనేది ఇందుకు కాదురా. పాలు ఉక్కు పాలు గుర్తొస్తాయి, అర్థమవుతుందా? ఒరే, మా అమ్మ తాగిచ్చిన ఉక్కు పాలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. అందుకే నేను పలానా మతాన్ని తిడుతున్నా, నాకు డబ్బులు ఇవ్వండి అని క్రైస్తవులు ఎప్పుడైనా అడుగుతున్నారా? నీకు తెలీదా? చాలా వెనకబడి ఉన్నావురా. షార్ట్ ఫిల్ములు తెస్తామని చెప్పి. అరే లలిత, నటించకరా. నువ్వు ఏ పార్టీ ఉందని బలిసి కొట్టుకుని మాట్లాడుతున్నావో తెలిసిపోయిందా? ఆ బలుపు అలాగే ఉంటుందిరా. నీకు లైఫ్ టైం ఛాన్స్ ఇస్తున్నా. దారుణమైన మూఢనమ్మకాలు, నరబలులు. నరబలు అన్నావు కదా, అసలు నరబలిని మొట్టమొదటి చేసిందే బైబుల్ రా. ఒక్క అరగంట చాలరా, నువ్వు చెమటలు బట్టి నిద్రపోతావు అక్కడే. అరగంట కావాలంటున్నావు. నువ్వు నా దగ్గరికి వస్తే అరగంట కూడా అక్కర్లేదురా. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మొన్న సత్యభామ విషయంలో ఊరకనే కెలుక్కుని ఒక ఊరకొక్క తెగ వాగేసింది. అడే జాన్ సురేష్ దొన్నగాడు. అయితే ఈ దొన్నగాడికి ఆడు మన కెలుక్కుని మాట్లాడిన తర్వాత మనం ఒక కౌంటర్ ఇస్తే నిన్న ఆడు ఇంకో కౌంటర్ వీడియో అంటూ ఒకటి చేశాడు. అసలు దానంత డిజాస్టర్, దానంత డిసప్పాయింటింగ్ కౌంటర్ ప్రపంచంలో మీరు ఇప్పుడు దాకా చూసుండ్రు. నేనైతే ఇప్పుడు దాకా చూడలే. దానిలోకి నేరుగా వెళ్ళిపోదాం. సో మొదటగా ఇప్పుడు తమ్ముళ్ళు చూద్దాం. నీ వ్యాపారం నీదే, నా వ్యాపారం నాదే. ఆ చోట బియ్యంగా ఎట్టెడుతూ ఉంటారో వీడు అంతకు మించి కొత్తగా ఏం ఏడవట్లా. నన్ను కెలికి నీ కెరియర్ నాశనం చేసుకున్నావు లలిత. కింద నవ్వుకోవటానికి సిద్ధంగా ఉండండి. వీడు చెప్పాడు కదా అని చెప్పేసి నవ్వుకోవటానికి రెడీగా పెట్టుకుని కితకితలు పెట్టుకోవటానికి రెడీగా కూర్చున్నా. గంట కితకితలు పెట్టుకున్నాను, ప్రామిస్. నవ్వు కాదు కదా, చిరునవ్వు కూడా రాలేదండి. అంత రొట్ట కామెడీ చేశాడు ఇటు. సరే, నేరుగా ఇంకా వీడియోలోకి వెళ్దాం. దారా గజ్జికుక్క. ఆ వ్యక్తి మీకు పరిచయం చేయబోతున్నాను. ఎందుకంటే ఇతను తనకు తాను మేధావినని, తనకు తాను మహానుభావుడని, దేశోద్ధారణ చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడని, ఇప్పుడేదో ధర్మ సంస్థాపన, ధర్మ కార్యాలు చేస్తున్నానని భ్రమపడుతుంటాడు. భ్రమపడమే కాకుండా పాపం అమాయకులైనటువంటి వాళ్ళని భ్రమపరుస్తూ ఉంటాడు. ఏదో పెద్ద ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, ఏదో సంస్కరణ ఉద్యమాల్లో పాల్గొన్న మహానుభావుడైనట్టు చెప్పుకునే ఒక మహాత్ముడు. యారా ఇంత సొల్లా? ఇనీషియల్గానే ఇంత సొల్లు చెప్తున్నావు అంటే నీ 43 నిమిషాల వీడియోలో ఇంకెంత సొల్లు ఉంటుందో అర్థం చేసుకోగలవు. నేరుగా పాయింట్కి రారా పొరంబోకు. సరే, ఆ టాపిక్లోకి వెళ్ళే ముందరే నువ్వు ముందు నా గురించి ఏదో ఎలివేషన్ ఇచ్చావు కదా, పెద్ద దేశోద్ధారకుల వంశం. పువ్వా, నిజంగా మా దేశోద్ధారకుల వంశమేరా. మా తాతగారు వీళ్ళందరూ స్వతంత్రోద్యమ కాలంలో పాల్గొన్న వాళ్ళే. అలాగే మా నాన్నగారు స్వయంగా ఇండియన్ ఆర్మీ కోసం 17 సంవత్సరాలు సర్వీస్ చేశారు. అరే ఎదవా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదురా, 17 సంవత్సరాలు భారత ఆర్మీ కోసం, అంటే భారత సైన్యంలో పనిచేశారు. మరి నాది దేశభక్తుల వంశం గాక నీలాగా రైస్ బ్యాగ్ కోసం మతం మారిపోయిన గాలి వంశం అనుకుంటున్నావేంట్రా? గతంలో కొన్ని రోజుల క్రితం నేను పెట్టిన వీడియోకి, అంటే సత్యభామ గారిని సమర్థిస్తూ పెట్టిన వీడియోకి ఏమని పెట్టాడు తెలుసా? చూడండి. అంటే కరుణాకర్ జాగ్రత్త, మా అన్న ఉన్నాడు అంటే అన్నాను ఒప్పేసుకున్నాడు. మంచిది. ఎందుకు ఆ మహానుభావుడు ఎవరో మీకు చెప్పాల్సిన పని లేదుగా. ఆయనే మన శ్రీ 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 లలిత్ కుమార్. యారా, నీ బతుక్కి నేను ఏమన్నానో అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు ఎవడికి రా అన్నా అని చెప్పేసి క్వశ్చన్ చేశాను రా దున్నా. నిన్ను అందులో అన్నా అనలేదు. పైగా నీకు నువ్వే అన్నా అని పేరు పెట్టుకున్నావురా దున్నా అని చెప్పాను రా. అది నీకు అర్థం కాల. పైగా నువ్వు చేసిన సత్యభామకి సపోర్ట్గా చేసిన వీడియోకి నేను కౌంటర్ చేశాను అన్నావు. ఒక్కసారి ఈ వీడియోలు చూడరా మొండమోపి. మాట్లాడుతుంటే కరుణాకర్ సుగ్గుణ, లలిత్ కుమార్, ఈ ఏదే అలగా బ్యాచ్ ఉందో అడుక్కు తినే బ్యాచ్, ఈ వెధవు ఎవడు కూడా ఒక్కసారి కూడా వాళ్ళ మత గ్రంథాల గురించి చెప్పకుండా. కానీ ఈ వెధవులు అట్లా కాదు. ఇంత దారుణం అంటే మతం పేరు చెప్పుకొని నీచంగా అడుక్కు తింటారు. ఎరా ఊరకొక్క, ఈ డైలాగులన్నీ వేసి సత్యభామని సపోర్ట్ చేస్తానన్న మొండమోపి సత్యభామకి సపోర్ట్గా చేసుకోకుండా మధ్యలో మమ్మల్ని ఎందుకురా లాగావు? అంటే మమ్మల్ని లాగితే మేము ఏమీ మాట్లాడకుండా, అయ్యయ్యో మాట్లాడింది జాన్ సురేష్ అన్నగారండి, అన్న మాట్లాడాడు కాబట్టి మేము అన్ని మూసు కూర్చోవాలండి అనుకుంటామా? నువ్వు నీ బొకడాగాడు, నీ ఆశాలు, నీ ఇంట్లో ఉండే కుక్క గుద్దలేదో నాకు తెలియదు కానీ ఊళ్ళో వాళ్ళు భయపడతారు అనుకుంటున్నావరా? పైగా ఇందులో నన్ను కెలికి నీ కెరియర్ నాశనం చేసుకున్నావు లలిత. పెద్ద వార్నింగే ఇది జాను సురేష్గా, పెద్ద వార్నింగే. ఈ లలిత్ కుమార్ ఎంతో జనశక్తి అని పెట్టుకోక ముందు శివశక్తి అనే సంస్థలో
కలిసి ఉండేవాళ్ళు. కలిసి ఉండేటప్పుడు ఈ దొంగతనం చేసిన ఈ సొత్తు, జనాల దగ్గర దోచుకునే సొత్తు పంపిణీ దగ్గర కొంచెం తేడాలు వచ్చాయి. అంటే పంపిణీ దగ్గర కొంచెం తేడాలు వచ్చాయి. అందరూ ఏడిపే కొత్తగా ఈ కుక్క కూడా ఏడుస్తున్నాడు. కానీ మేమందరం కూడా కలిసే పనిచేస్తున్నా, విడిగా పనిచేస్తున్నా, మా అందరి ఆలోచన ఒకటే, గమ్యం ఒకటే. నువ్వు అన్నావు చూసావా, ఆస్తుల కోసం లేకపోతే ఆదాయం కోసం అని చెప్పేసి, అది ఒక్కటన్నా నిరూపించరా పువ్వ. ఒక్కటన్నా నిరూపించి అప్పుడు మాట్లాడు. వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే దాన్ని ఇలా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసి నీలాంటి ఊర కుక్కలకు స్పేస్ ఇచ్చే అంత అమాయకుడు మేము కాదు. ఓకే, నెక్స్ట్. మహానుభావుడు తానే ఒప్పుకుంటున్నాడు, ఒక ఆడపిల్లని ఎవరు సపోర్ట్ లేరని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు. ఇదిరా నీ బతుకు. నీకు వెటకారానికి నిజానికి కూడా తేడా తెలియట్లే. అక్కడ నిన్ను ఎరుపుని చేస్తున్నాను రా. మా వాళ్ళందరికీ అర్థమైంది, కింద కామెంట్లు చదువు. నీకు అర్థం కావట్లేదు అంటే నీ బుర్ర నిండా కూడా ఆ నల్లొట్టల చెత్త ఎక్కేసిందిరా ఎదవా, అందుకే నీకు ఎక్కట్లా. అంటే ఎవరు లేరు, తర్వాత నా పేరు చెప్తాడు అనుకోండి, అంటే నేను తప్ప ఇంకెవరు లేరనే అర్థం. ఒక ఆడ మనిషిని, అందున ఆడజాతిని గౌరవించి స్త్రీని దేవతగా పూజించేటువంటి ధర్మానికి చెందిన వాళ్ళుగా చెప్పుకునేటువంటి వీళ్ళు ఒక స్త్రీని నీచంగా తమ్మునేలు పెట్టి మాట్లాడుతుంటే నిస్సిగ్గుగా నేను దాన్ని సమర్థించి ధైర్యంగా ఉండమని చెప్తే మనోడంటాడు ఎవరు లేరు అనుకున్నావా, ఉన్నాడు అన్న. యారా, ఒక ఆడదాన్ని నీచంగా తమ్నేల్స్ పెట్టానని కరుణాకర్ వీడియోలు, నా వీడియోలు పెట్టేశావు. మరి ఆ నీచమైన తమ్నేల్స్ అదే ఆడ మనిషి కూడా పెట్టింది కదా, మరి అప్పుడు నీ నోట్లో ఎవడద పెట్టుకున్నావు? కావాలంటే ఒకసారి తమ్నేల్స్ చూడు. బైబుల్లో దూర్చిన తల భారతంలో దూర్చితే కల్తీ కరోనాకర్. ఇది ఉత్తరా, ఇది నీకు అంత సంస్కారవంతంగా నచ్చింది ఆ తమ్నేలు? శంకరాద్వైతం సాయి కమ్మేసిన వద్దిపరి గారు అని కరుణాకర్ గారి ఫోటోని మార్ఫింగ్ చేసి ఏఐలో అడ్డగోలుగా పెట్టింది కదా, నీకు అంత రుచిగా నచ్చింది అదండి? అదే తమ్నైలు. కరోనాకర్ కోమాలోకి పోయే వీడియో, అదిగో ఆ వీడియోలో కరుణాకర్ గారు కాసేపు కోమాలోకి కూడా వెళ్ళొచ్చారు. కావాలంటే ఉంటుంది చూసుకో, 5-6 సెకండ్లు వెళ్ళారు ఈ వీడియో చూసే. ధర్మ భక్షకులు, కోట్లు దుబ్బిన కరోనాకర్ లీలలు ఇవన్నీ. ఇది కూడా నీకు బాగా రుచిగా ఉంటుంది కదా. బ్లాక్ మెయిలర్ హిందూ జనశక్తి లలిత్ కుమార్ నీతి శాస్త్రం నేర్పుతున్నాడు. 4 మంచి మాటలు చెప్తే అమ్మా అమ్మా అని మర్యాదగా చెప్తే ఎలాంటి తమ్నేల్స్ పెట్టింది. మరి ఇవన్నీ నీకు ఎట్ట రుచిగా అనిపించినరా? ఇవన్నీ సంస్కారవంతమైన సోపు ట్రిప్లెక్స్ లాగా ఎట్ట కనిపించిందిరా? జాన్ బేవర్స్గా, అదే జాన్ సురేష్గా. అన్నా ఇది దున్నా జాన్ సురేష్ అన్నా నీకు లలిత్ కుమార్ నీకు దున్న అన్నారు, అన్నావు బాగానే ఉంది. దున్న అందరికీ అన్న అంటే నీకు కూడా అన్ననేగా. ఒరే పోరంబోక, ఇప్పుడు నేను నిన్ను మర్యాదగా జాన్ సురేష్ అన్న అని పిలిచాను అనుకో, అప్పుడు నువ్వు నాకు అన్నమైనట్రా. నీ పేరు పక్కన నువ్వు చివరికి అన్న అని తగిలిచ్చేసుకున్నావు అనుకో, నీ మిగతా 2 పేర్లలాగా ఇది కూడా ఒక పేరురా. ఆ పేరుని వెటకారం చేశాను రా, అన్న దున్న అని వెటకారం చేశాను రా, దున్న. ఇది అర్థం కావట్లేదు కాబట్టే నీ దున్న బుర్రని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ మాటలు వాడా. నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదంటే నీకు ఎప్పటికీ అర్థం కాదని అర్థమైపోయిందిరా. నీ పేరేంటో తెలుసా? జాన్ సురేష్ అన్న. నీలో చాలా మందికి డౌట్ రావచ్చు, ఎవడురా అన్న, ఎవడికిరా అన్న అని చెప్పేసి. ఎవడైనా అన్న పిలుస్తాడో లేదో అని చెప్పేసి పేరులోనే జాన్ సురేష్ అన్న అని పెట్టేసుకున్నాడు. లలిత్ కుమార్ జాన్ సురేష్ అన్న అని పెట్టుకుంటే తప్పే ఉంది, దాన్ని కూడా పెద్ద మేధావిలాగా టోల్ చేయాలని ప్రయత్నించావు. కానీ ఒక విషయం ఏంటంటే, నేను ఇంకా అన్న అని పురుష పేరు పెట్టుకున్నా, ఆడదాని పేరు పెట్టుకోలేదు కదా లలిత్. ఆడదాని పేరు పెట్టుకుంటానా? పెట్టుకోలేదే. చాలా మంది నీ కామెంట్ బాక్స్ లోకి వెళ్ళి కింద చూడు, జై లలిత్ అన్న, లలిత్ అని గ్యాప్ ఇచ్చి అన్న అనకుండా లలిత్ అన్న అంటున్నారు. అంటే లలిత అంటున్నాడు. కొంచెం ఆలోచించు. ఎందుకంటే నేనన్నా మగోడి పేరు పెట్టుకున్నా, నువ్వు అది కూడా లేదు కదా. నేను అడిగింది ఏంటి అక్కడ? జాన్ సురేష్ అన్నా అన్న నీకు నువ్వెందుకు పెట్టుకున్నావురా అన్న. దానికి సమాధానం చెప్పావా? చెప్పకుండా నా పేరుని ఎటకారం చేస్తున్నావు. పోనీ నేనేమన్నా నీకులాగా తప్పించుకుని పారిపోయావన్నా? వివరంగా చెప్తా ఇను. ఇక్కడ నా పేరు లలిత్ అంటున్నావు. లలిత్ కాదు, లలిత అనే పిలుచుకుంటా. నాకేం నష్టం లేదురా. ఎందుకంటే లలిత అనేది కూడా మా అమ్మవారి పేరే. నేను అయ్యవార్లని ఎంత గౌరవిస్తానో అమ్మవారిని కూడా అంతే గౌరవిస్తా. కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ నా పేరు లలిత కాదు, లలిత కుమార్. అంటే లలిత అమ్మవారి యొక్క కొడుకు అని అర్థం. అంటే దేవత యొక్క కొడుకుని అని. ఈ పేరు పట్ల నాకు ఏమీ బిడియం లేదు, సిగ్గు లేదు. ఎందుకంటే మా అమ్మ పేరుతో పిలిపించుకుంటే నాకేంట్రా బాధ, పోరంబోక. పైగా మా పురాణాల్లో, మా గ్రంథాల్లో అమ్మవారి పేర్లు ఉన్నాయి. కానీ నువ్వు పెట్టుకున్నావు చూసావా, జాన్ సురేష్ అన్న అని చెప్పేసి. అందులో సురేష్ అన్నది నీ బైబుల్ మొత్తం మీద ఎక్కడ చూపిస్తాముండా. నీ గ్రంథాల్లో లేని పేరు పెట్టుకుని మా దేవుడి పేరు పెట్టుకుని పోరంబోక గడివి నువ్వు. పైగా జాన్ అంటున్నావు. జాన్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా?
ఆ టాయిలెట్ అంటే మరుగుదొడ్డి అని. వైజాగ్లో మరుగుదొడ్డి గాడు ఉన్నాడు, పుచ్చిపోయిన గువ్వలకి పాచిపోయిన పువ్వులకి ప్యాచీలు వేస్తాడు. నీ బండారం తొందరలో బయటకు వస్తుంది. నీకు సంబంధించిన విషయాలన్నీ కూడా నేను సేకరిస్తా. నువ్వు నా కెరియర్ నాశనం చేయటం ఏంట్రా ఊరకొక్క? నా కెరియర్ని నాశనం చేయటం కాదు, నన్ను టచ్ చేసే మగవాడు ఇంకా పుట్టలేదు తెలుసా. ఎందుకంటే నేను తప్పు చేసేవాడిని కాదురా యదవా. ఇప్పుడు చెప్పరా, ఎవరి పేరు ఎక్కువ ట్రోలింగ్ చేయొచ్చు? జాన్ అంటే మరుగుదొడ్డి అనే పేరు ట్రోలింగ్కి బాగుందా, లేక నీ బైబుల్లోనే లేదు, అదే నీ నల్లొట్ట పుస్తకంలోనే లేని పేరు పెట్టుకున్నావు కదా సురేష్ అని చెప్పేసి? ఆ సురలకు ఈశ్వరుడు ఎవరో, ఎవరి పేరు అని పెట్టుకున్నావు ఊరకొక్క? నేను మా గ్రంథాల్లో మా అమ్మవారి కొడుకు అని పెట్టుకున్నా. మరి ఇప్పుడు మీ గొర్రెలు కూడా పెట్టుకుంటారు కదా మరియదాసు అని చెప్పేసి. మరీ దగ్గర దాసత్వం చేస్తూ ఏం చేస్తాడరా మరీకి? అంటే ఎదురుగా మోకాలు దండేసి అదేలే ఇక ఎక్కడైనా ముక్తా కూర్చుంటారా? నేను లలిత దాసుని కాదు, లలిత కుమారుడిని, అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క కొడుకునరా. అందుకే ఇంతకాలం నుంచి మీ వాళ్ళందరికీ ఇంత చెమడాలు తెస్తున్నా ఒక్కడు కూడా సాలిడ్ కౌంటర్ ఇవ్వలేకపోతున్నాడు. నీకు కింద కామెంట్లు పెట్టే ఊరకుక్కలందరూ కూడా మా అన్న ఎట్టగొట్ట శాడిజం తీర్చాడు, ఆ లలితగాని తిడుతున్నాడు అని లైకులు కొట్టడం కామెంట్లు పెడతామే తప్ప నువ్వు పెట్టే కౌంటర్లో యానా డాషు లేదని చెప్పి వాళ్ళకి తెలీదా? తెలుసు. పైగా నువ్వు అంటున్నావు చూడు, నవ్వు కొట్టడానికి రెడీగా ఉండండి అని. గంట రెడీగా ఉన్నాను రా, 2 చేతులతో. నాకు నేను కూడా కితకితలు పెట్టుకుని ట్రై చేశాను, రాలేదురా నీ కౌంటర్ చూసి నవ్వు. బ్యాడ్, వెరీ బ్యాడ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. కరుణాకర్ గారికి, నాకు, రాధా మనోహర్ గారికి అందరికీ కలిపి టోకెన్ వార్నింగ్ ఇచ్చేస్తా ఉన్నాడు. మరి మీకు డౌట్ రావచ్చు, నేను వార్నింగ్ ఇచ్చానా? వార్నింగ్ ఇచ్చానా? అంటే నా వీడియోనే నీకు వార్నింగ్ అంటే ఎంత ఉత్తపడి ఉంటాయి కదా నీకు. ఎవరా కొలిసి నీకే పంపిస్తా, తాగి చూడు ఎంత పడిందో, ఓకేనా? కానీ అరే నీకు ఇంత బుర్రలేనోడు వింటరా అంటే వెటకారానికి వాస్తవానికి కూడా తేడా తెలుసుకోలేనంత అమాయకత్వంలో కొట్టుమిట్టాడుతున్నావు అంటే, అమాయకత్వం కూడా కాదు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నావు అంటే నిన్న మతం ఎంత మూర్ఖత్వంలో పడేసిందిరా. నువ్వు అలాగే ఉండాలరా, నువ్వు కాదు నీ జాతి మొత్తం ఇలాగే ఉండాలా. ఈ అమాయకత్వంతో ఆ గుడారాల్లో ఆ నల్లొట్ల పుస్తకాన్ని పట్టుకుని పిసుక్కుంటూ కూర్చోవాలా, అలాగే ఉండండి. ఈ చూడండి ఎట్లుంటది ఇప్పుడు. కరుణాకర్ గారి పేరు ఒకటి తమ్ముళ్ళు ఎందుకు పెట్టాను అని చెప్పేసి ఏదో ఒక మసాలా క్రియేట్ చేయాలి కదండి. అంటే నీ ముఖం ఎవడు దేకడని, అంతేగా. ఈ మాట నువ్వు చెప్పకూడదు రోయ్, ఎందుకంటే నీ వీడియోలు నీ ఛానల్ సబ్స్క్రైబర్స్ చూసుకోసారి. ఇంతకీ ఈ ఛానల్ చూస్తున్నారు కదా, వీడియోస్లో బాగా ఓల్డెస్ట్ వీడియో ఒకసారి చూడండి, 9 years బ్యాక్. ఈ 9 years నుంచి ఈ సబ్స్క్రైబర్స్ ఎంత తెలుసా? 24,700. మరి నాకురా 4,20,000. అంటే నీకంటే 4 లక్షల మంది ముందున్నాను. ఇప్పుడు నువ్వు ఫేస్ పెట్టుకోవటం గురించి మాట్లాడుతున్నావు. పువ్వా అసలు ఇప్పుడు దాకా లేనిది, అంటే నీ పేరు కూడా ఇన్నాళ్ళు మాకు తెలియదు, మొన్న కూడా చెప్పే మళ్ళీ చెప్తున్నా. నువ్వేంటి ఇప్పుడు కొత్తగా వచ్చేసి మా ఫొటోస్ తోటి మా ఫేస్లు పెట్టుకుని వీడియోస్ ఎందుకు చేస్తున్నావు? నీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి. మిగతా పాస్టర్లు అందరూ పువ్వు గోవా మూసుకు కూర్చున్నారు కాబట్టి నువ్వు ఇప్పుడు మమ్మల్ని కెలికేసి మా ద్వారా వ్యూవర్షిప్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలని కష్టపడుతున్నావు. ఎవరికి తెలియదురా. అయితే ఇందులో వీడు చాలా శాఖలేసాడు. అవన్నీ మరి మనం మాట్లాడుకోవాలి కదా. మరి గాడిద కొడుకు మన గురించి ఏం మాట్లాడాడు? అరే సూరపుత్ర, వరాహపుత్ర, ఒరే వరాహపుత్ర, నేను మాట్లాడింది చాలా క్లియర్ గా ఉందిరా. చెప్పురా వరాహపుత్ర. ఏం క్లియర్ గా ఉంది అది చెప్పాలి కదరా. చాలా క్లియర్ గా ఉందిరా అంటే సర్టిఫికెట్ కూడా నువ్వే ఇచ్చేసుకుంటావా? పైగా వరాహపుత్ర అంటున్నావు. అంటే నేను గాడిద కొడక అంటే వరాహపుత్ర అన్నావు. కానీ నీకు అర్థం కావాల్సింది ఏంటో తెలిసారా? నీకు నీ బైబిల్ దేవుడి ప్రకారం చూసుకుంటే కొన్ని పవిత్రము కొన్ని అపవిత్రము అని ఉన్నాయి. మా హిందూ గ్రంథాల ప్రకారం చూసుకుంటే భగవంతుడు ప్రతి అవతారంలోనూ వచ్చాడు. పైగా మాకు స్వయంగా స్వామి చెప్పిన మాట ఏంటో తెలుసా? అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ. అంటే నీ చుట్టూ ఉండే మనుషులనే కదా, నీ చుట్టూ ఉండే ప్రతి జీవరాశిని కూడా ఎటువంటి ద్వేష భావన లేకుండా మైత్రి కరుణ భావనలతోటి గౌరవించు, ప్రేమించు అని చెప్పారు. కాబట్టి నువ్వు ఇప్పుడు కొత్తగా వరాహపుత్ర అంటే నాకు ఊడిందేమి లేదురా, నీ కడుపు మంట బయటపడుతుంది తప్ప కొత్తగా ఏమన్నా ట్రై చేయి. డెఫినెట్గా నన్ను హర్ట్ చేసే మాటలు కొన్ని ఉండొచ్చు, అలాంటివి ఏమన్నా ఉంటే ట్రై చేయి. ఒకవేళ నీకు అసలు ఎప్పటికీ దొరికే అవకాశం లేదు అంటే ఓసారి నాకు ఫోన్ చేసి మర్యాదగా లలిత్ కుమార్ గారు మిమ్మల్ని బాధ పెట్టాలంటే ఏ టాపిక్ టచ్ చేయాలంటే అని అడుగు. నేను కూడా ఖచ్చితంగా భీష్ముళ్ళు అంటోని, నేను దేనికి బాధపడతానో ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? నీ క్షమాపణ చెప్పి నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి నాకు ఏ దారి దొరకట్లేదు అని ట్రై చేయి. అలా కాకుండా ఇష్టారాజ్యంగా ఏది పడితే అది మాట్లాడుకుంటూ వెళ్ళావు అనుకో, నువ్వు 1 నెంబర్ అయితే నేను 10 నెంబర్ రా. నువ్వు ఎల్లంటే నేను 100 అంట, కొడక చెవులమ్మట నెత్తురు గారిపోద్ది. నువ్వు ఫస్ట్ వీడియోలోనే, ఎందుకంటే నువ్వు మొక్క పెట్టుకున్నా నాకు తెలీదు, ఎవడో కూడా నాకు తెలీదు. వీడు పెద్ద పొడుగాడు. అందుకే నేను చెప్పింది, వీడు స్వతంత్ర సమరయోధుల ఫ్యామిలీ నుండి వచ్చిన వాడు, రేపు రాష్ట్రపతికి ఈడ పోటీ చేసేది. రాష్ట్రపతికి పోటీ చేయటం కుదరతరా? రాష్ట్రపతి ఏమో ప్రజలు ఎన్నుకునేవాడు కాదు, అర్థమైందా? రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్ట్రల్ సిస్టమ్ మొత్తం వేరు. మనకు అది తెలుస్తావదిగా. మనం
చర్చ్ బ్యాచ్ కదా. వీడు పెద్ద పోటుగాడు. అరే లలిత్, నువ్వు సోషల్ మీడియాలో కనీసం అకౌంట్ ఓపెన్ చేయకముందే, నీకు అసలు వీడియోలు పెట్టడం చేత కాకముందే మేము గ్రౌండ్ లెవెల్లో అపాలజెటిక్స్ చేసిన వాళ్ళనా 18 సంవత్సరాలుగా. ఏంటి అప్పుడు పుట్టావా నువ్వు? మరి ఏంట్రా జుట్టుకు రంగేసేసి అదో పెద్ద కుర్రోళ్ళగా అన్న అని పెట్టుకుంటావు, జాన్ సురేష్ అంకుల్ అని పెట్టుకోరా టెంకి మొక్కవాడ. యూట్యూబ్ లో కుక్కలు కూడా చూస్తున్నాయో లేదో నాకు తెలియదు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మొన్న వీడు చూడండి, వీడంతటే వీడే కుక్కను ఒప్పేసుకుంటున్నాడు. వీడు కడుపు మంట నాకు అర్థమవుతుంది. వీడికి ఏంటంటే మనం ఏం మాట్లాడుతున్నాం అర్థం కావట్లా, మనకి ఏం కౌంటర్ ఇవ్వాలో అర్థం కావట్లా, ఏది పడితే అది మాట్లాడేద్దాం ట్రై చేస్తున్నాడు. ఈ వేస్ట్ టాపిక్లన్నీ వదిలేసి పాయింట్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు భాను మేకల గారు క్రైస్తవ సమాజం తరఫున ఈయన కూడా వస్తాడంటే ఎవడంటాడు? ఎవడండి వాడు అన్నాడంట వీడి యాక్టింగ్. అరే భాను మేకలకు ఫోన్ చేయించి ఆ మాట అన్నానని నిరూపించరా? అవునా? అదేదో ఉండి ఒక్క నిమిషం భాను గారికి కాల్ చేసి అడుగుతా. భాను గారు గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అండి. భాను గారు, ఇది లాస్ట్ టైం మీరు ఫస్ట్ టైం నాకు కాల్ చేసినప్పుడు ఇతని పేరు చెప్పారు కదా, జాన్ సురేష్ పేరు డిబేట్ కి. జాన్ సురేష్ గారు. ఆ జాన్ సురేష్ గురించి చెప్పినప్పుడు నేను ఫస్ట్ అడిగిన డైలాగ్ ఏంటి మిమ్మల్ని? ఆయన ఎవరో కూడా తెలియదు నాకు, అయినా కూడా మీరు కాల్లో ఉన్నప్పుడు నమస్కారం చెప్పానని అన్నారు కదా. అంతే కదా. నేను ఒక మీటింగ్ లో ఉంటే, మేమందరం మీటింగ్ లో ఉంటే అప్పుడే ఫోన్ చేస్తే ఈ భాను మేకలు కలిపితే వాడు ఏమన్నాడు తెలుసా అండి? నేను ఇక వాడికి వందనాలు కూడా చెప్పలా. వాడు ఏం చెప్పాడు తెలుసా? కిరణ్ పాల్ గారికి, జాన్ సురేష్ అన్న గారికి, జాన్ సురేష్ అన్న అన్నాడు, జాన్ సురేష్ అన్న అని. కావాలంటే రికార్డింగ్ బయట పెడతా. మరి అప్పుడు అట్లా అన్నావురా గాడిదే, ఇప్పుడు ప్రశ్నిస్తున్నావు? ఒరే ఎరుప, అక్కడ సామరస్యం మీటింగ్ కోసం భాను ఫోన్ కలిపారు. కలిపినప్పుడు నేను ఏమన్నా లైన్లో పలానా పలానా వాళ్ళు ఉన్నారండి అని 3 పేర్లు చెప్పాడు. ఏంటి? సాంబశివరావు పేరు, జాన్ సురేష్ అన్న అని ఒకటి పేరు, అంటే నీ పేరేరా పొరంబోక. మూడవది కిరణ్ పాల్ అని ఆయన పేరు. ఇప్పుడు కిరణ్ పాల్ గారితో నాకు మాట్లాడిస్తున్నాడు, మీ ఇద్దరు ఆఫ్ ద రికార్డ్ ఉన్నారు, అంటే వేరే కాల్లో ఉన్నారు కానీ మ్యూట్లో ఉన్నారని చెప్పాడు. నువ్వు నాకు నమస్తే చెప్పలేదు, లేకపోతే పలకరించలేదు అంటే అది నీ ఎరుపుతనవరా. కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి ఫోన్ చేయగానే ఓకే కిరణ్ పాల్ గారికి నమస్కారం, అలాగే జాన్ సురేష్ అన్న గారికి నమస్కారం అనుంటానేమో. అన్న అనే పదం వాడేం లేదు, నాకు తెలీదు. నమస్కారం చెప్పాను అంటే అది నా సంస్కారం రా ఊరకొక్క. రెండోసారి ఇప్పుడు భాను ఫోన్ కలిపినా లేకపోతే ఇంకెవడన్నా ఫోన్ కలిపినా ఒక్కడికన్నా నేను నమస్కారం పెడితే అప్పుడు మాట్లాడండి. అంటే గొర్రెలకి మర్యాద ఇవ్వకూడదు అన్న విషయాన్ని వీడు గుర్తు చేశాడు. నా గుడిది నేను లేదు, నా బొచ్చు. అక్కడ నిన్ను జాన్ సురేష్ అన్న అన్నానంటే నీ పేరు అదని పరిచయం చేశాడంట దొన్న. నువ్వు నిజంగా మనిషి పుట్టక పుట్టుంటే, లేదు నువ్వు నిజంగా అంటే గొర్రె కాదు అని నిరూపించుకోవాలనుకుంటే నీ ఆధార్ కార్డులో జాన్ సురేష్ అన్న అనే పేరు ఉన్నట్టయితే చూపించు. ఓకేనా? అప్పుడు నీ అమ్మ బాబులు పెట్టిన పేరే అని నమ్ముతా. ఎవరి కర్మగాలిరా? నువ్వు నాతో పెట్టుకోవడమే నీ కర్మగాలిందిరా లలిత. అర్థమవుతుందా? నువ్వు ఇప్పటిదాకా చాలా మందిని చూసుంటావు, నన్ను చూడను. నేను తగిలాననుకో, నీకు చిన్నప్పుడు మీ అమ్మ తాపించిన పాలు, ఉగ్గు పాలు గుర్తొస్తాయి. అర్థమవుతుందా? ఒరే, మా అమ్మ తాగిచ్చిన ఉగ్గు పాలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. అందుకే నేను ఇప్పటికీ మతం మారకుండా, ఇప్పటికీ నా దేశాన్ని అవమానించే పనులు చేయకుండా, మాట మాట్లాడకుండా బతుకుతున్నా. నీకు చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు గుర్తులేవు, లేకపోతే మీ అమ్మ టైంకే మతం మారిపోయి ఉంటే బహుశా మీ అమ్మకు కూడా ఆ ఉగ్గుపాల సంగతి గుర్తుండకపోవచ్చు. అందుకురా మీరు మతం మారిపోయారు కదా. ఓకే, ఇంకెప్పుడు కౌంటర్లు మాకు. పైగా నువ్వు ఏదో అంటున్నావు కదా ఇప్పుడు దాకా సరైనోడు తగిలి ఉండడని. నీకు ఎంత టైం కావాలో నువ్వు చెప్పు. ఏడాదా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ? నాకు చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కొత్తగా ఏదో గుర్తొచ్చేలా చేస్తారన్నావు కదా. నీ ఇష్టం వచ్చిన డెడ్లైన్ నువ్వే చెప్పు. ఆ డెడ్లైన్ వరకు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ట్రై చేసుకో. ఆ డెడ్లైన్ అయిన తెల్లారి ఏంట్రా నువ్వు పీకింది నా బొచ్చు అని అప్పుడు మాట్లాడతా. ఓకేనా? ట్రై యువర్ లక్. పైగా ఇంకొక మాట రోయ్, ఇప్పుడు దాకా నేను చూసిన అత్యంత ఎరుపుల్లో క్రైస్తవుల్లో టాప్ బ్రాండెడ్ ఎరుపు ఎవడన్నా ఉన్నాడంటే నువ్వేరా. నేను అడుగుతుంది ఏంట్రా అంటే గాడిదా, ధర్మస్థాపన పేరు మీద నువ్వు చేసే పని ఏంట్రా అంటున్నా. పొద్దు లెగిస్తే మంది మతాల మీద పడి ఏడవడం తప్ప నీ దగ్గర నీ ధర్మాన్ని గొప్ప చేయడానికో లేదు ప్రచారం చేయడానికో నీ దగ్గర ఉన్న సరికేంట్రా అంటే ఏమీ లేదు. వీడు అప్పుడప్పుడు వీడియోలు మాట్లాడేటప్పుడు వెనక బుక్ షెల్ఫ్స్ ఉంటాయి కొత్తవి, కనీసం నాకు తెలిసి ఒక్క అట్ట కూడా వెలిగినట్టు కనపడదు. ఆ కొనుక్కుని వెనక పెట్టుకోవడానికి తప్ప మీ గ్రంథాలు చదవవు సావు. అందుకే నేను చెప్తున్నారే గాడిదా, ధర్మస్థాపన పేరు మీద హిందువులను మోసం చేయొద్దురా. నువ్వు చేసేది ధర్మస్థాపన లేదా ధర్మ పోరాటం కాదురా. నువ్వు చేసేది అడక్క తినడం, అసలే అడక్క తినేనాయాలని. వీడు మళ్ళీ నా పేరు చెప్తా నా మీద కౌంటర్లు పెడతా. వీడు ఏం చేశాడు చూడండి స్క్రీన్ మీద. అంటే వీడు నా పేరు చెప్పి నా మీద వీడియో పెడుతూ కూడా అడుగుకుంటున్నాడు. యారా, నీ పేరు చెప్తే నీకే ఇష్టం లేదని చెప్తున్నావు. నీ పేరు చెప్పుకుని మళ్ళీ
నేను అడుక్కోవటమా? కామెడీగా లేదు. పైగా వీడి ఎంత జ్ఞానం చూడండి, నా వెనకాల బుక్స్ అంటే ఒక్కటి కూడా నలిగిలేవంట. అరే పుస్తకం నలిగితేను సిరిగితేనే చదివినట్టు అనుకుంటున్నావు అంటే నువ్వు ఎంత ఎరుపు అయితే ఆ పని చేస్తావరా? అరే పుస్తకాన్ని మేము సరస్వతి దేవిలాగా గౌరవిస్తాం కాబట్టి పుస్తకాన్ని మాక్సిమం జాగ్రత్తగానే చదువుకుంటాం. అంతేగాని పుస్తకాన్ని తీసి మత్తయి సువార్త 32వ అధ్యాయం పర్ర 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 లేపేయటం, ఆ తర్వాత మళ్ళీ యెహోషువ 27 అనగానే వెనక్కి కొట్టేయటం, ఆ పుస్తకాన్ని ఎంత నలిగితే అంత చదివాను అనుకుంటారు కాబట్టి బలవంతంగా దాన్ని నలిపి పెట్టడం మాకైతే లేదురా. ఓకేనా? అండ్ ఇంకోటి, మీ దేవుణ్ణి మేము తిట్టకపోతే అంటాను. ఒరే మీ యేసు అనేవాడిని, మీ యెహోవా అనేవాడిని, మీ మేరీ అనే దాన్ని మేము టచ్ చేయకపోతే ఎందుకు? మేము ఎప్పుడు టచ్ చేయకుండా ఉంటామో తెలుసా? మీరు ఎప్పుడైతే మా దేవుళ్ళని తిట్టడం మానేస్తారో ఎలా రాముడికి తండ్రి భూతమా గుర్రమా? శివరాత్రి శివుడు అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజని పార్వతి గారికి సంతానాన్ని కలిగించడానికి శివుడు గారు అంతఃపురంలో హస్తప్రయోగం చేస్తున్నాడు. ఇలాంటి లుచ్చా మాటలు మాట్లాడేవాళ్ళు లేకపోతే మేము మీ మతం గురించి, మీ ఆ తత్వం గురించి మాట్లాడటం మానేస్తే మా వెనకాల ఉన్న గ్రంథాలు ఉన్నాయి చూసావా, వాటన్నిటి మీద ఎపిసోడ్స్ వైజ్గా నేను చేసుకుంటూ వెళితే నాకు 1 సంవత్సరం కాదురా, ఒక జన్మ సరిపోదు. నేను కాదురా, మాలాంటి హిందువులు ఒక 100 మంది కూర్చుని వరుసమ్మట యూట్యూబ్ వీడియోలు రోజుకు 2 పెట్టినా కూడా ఈ జన్మకు సరిపోవు. అంత కంటెంట్ ఉంది సనాతన ధర్మంలో. అదిరా మా ధైర్యం. కానీ మా దేవుళ్ళ పేర్లు చెప్పకపోతే, మా దేవుళ్ళని విమర్శించకపోతే, ఆచారాన్ని విమర్శించకపోతే ఒక్కడిని మతం మార్చలేదు మీ బతుక్కి. పరాయి దేవుళ్ళకు ఉచ్చబోసుకుంటూ అమ్మో నన్ను పూజ చేయటం మానేస్తున్నారు, నన్ను మొక్కట్లేదు, వీళ్ళు వేరే దేవుళ్ళని మొక్కేస్తున్నారు అని ఉచ్చబోసుకుని పంచదడుపుకునే పోరంబొగ్గళ్ళు ఎక్కడున్నారో చెప్పరా ఎరుపు. పొద్దు లేస్తే అడుక్కోవడమే వీడి పని. ఎందుకంటే పని చేసుకోవడం రాదు కదా. ఇక్కడ ఈ ప్రాబ్లం మనం అడుక్కోవటం గురించి కాదు. మనం ఇలా ధర్మం పేరు చెప్పి విరాళాలు అడిగి మనం చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో, స్పెషల్గా వీళ్ళకి ఇచ్చే కౌంటర్లు ఏవైతే ఉన్నాయో, వీటి కారణంగా ఇప్పటికే క్రైస్తవ్యాన్ని దేకే మొహాలు తగ్గిపోయారు. హిందువులు ఎవరు కూడా ఇదివరకట్లాగా మత ప్రచారకులు ఇంటికి వస్తే అయ్యయ్యో పర్లేదండి, అవునా అండి, యేసు గురించి మాకు ఆల్రెడీ విన్నామండి, ఇలాంటి వంకర మాటలు చెప్పడం మానేశారు. నీకు మా ఇంటికి వచ్చే కర్మేంట్రా ఎరుప అని చెప్పేసి సందు చివరి దాకా, కొన్నిసార్లు అయితే ఊరు పొలిమేరల దాకా ఉరికిచ్చి కుప్ప వాల కొడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, అర్జెంటుగా మన మీద బెచ్చగాళ్ళని లేకపోతే అడుక్కునే వాళ్ళని ఇలా చేసి మేము డిమోటివేట్ అయ్యేలాగా చేయటం, తద్వారా మేము ఈ డబ్బులతో ఏదో మేడలు కట్టేస్తున్నాం, మిద్దెలు కట్టేస్తున్నాం అని అపోహలు సృష్టించేసి హిందువులు మాకు సపోర్ట్ చేయకుండా చేయటం, తద్వారా మేము వీక్ అయిపోతే వీళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలనేది వీళ్ళ కుట్ర. కానీ గుర్తుపెట్టుకురే, హంబీ బదల్గాయా, హిందూ బి బురాబన్గా, కొడక నువ్వు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా అబద్ధాలన్నిటిని ఖండించడానికి ఈరోజు హిందూ సంఘాలు ఉన్నాయి. ఆ అబద్ధాలని మాకంటే ఎక్కువగా తోసిపుచ్చటానికి, అలా అబద్ధాలు చెప్పే వాళ్ళని వాయి తీసి ఎరగదన్నటానికి హిందూ సమాజం కూడా సిద్ధంగా ఉంది. ఇక మీ ఆటలు ఉడకో, మీ గొర్రె సంతంతా కూడా గుడారాలు మూసుకుని ఆ నైటీలు ఎగ్గట్టుకుని దౌడంటూ ఇజ్రాయెల్కి వెళ్లాల్సిందే. బూతులు మాట్లాడొచ్చా? వీడు మళ్ళీ ధర్మం పేరు చెప్తాడు. ఒరే ధర్మం అంటే చాగంటి గారు అలాగే గరికపాటి గారు ఇలాగా ప్రచారం చేసేటువంటి చాలా మంది ధర్మ ప్రవచనకారులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ నోటితో బూతులు ఉచ్చరించడం చూసావా? అది ధర్మ ప్రచారం అంటే. నువ్వు బూతులు లేనిదే మాట్లాడు, బైబిల్ లేదా గ్రంథాల్లో లేని విషయాల గురించి మాట్లాడతావు, నోటికి వచ్చినట్టు నిన్ను ప్రశ్నిస్తుంటే నువ్వు దేవుళ్ళను తిరుగుతుంటావు. అంటే నువ్వు ధర్మ ప్రచారం చేసేవాడివి కాదురా, రోడ్లంపడి జరిగే ఊరకొక్కవి అడక్క తినే. సరే నీ కడుపు మంట నాకు అర్థమవుతుంది కానీ రే ఓ పంచి, బైబిల్లో లేని విషయాలు చెప్పేవాడిని అన్నావు కదా, ఎన్ని విషయాలు బైబిల్లో లేని చెప్పాను, అవి ఏమిటి అనేది ఒక వీడియో లాగా చెయ్యి, నా రిఫరెన్సెస్ ఇస్తూ. అప్పుడు నువ్వు మాట్లాడిన మాటకు అర్థం ఉంటుంది. పైగా నువ్వు అన్నావు చూసావా, నువ్వు బూతులు మాట్లాడతావురా, చాగంటిలాగా గరికపాటిలాగా మాట్లాడవరా అంటే, చాగంటి గారు గరికపాటి గారు పందా వేరు, నా పందా వేరురా. ఇప్పుడు డాక్టర్ బిహేవియర్ ఉన్నట్టు పోలీస్ బిహేవియర్ ఉండదు. డాక్టర్లు లెక్చరర్లు చక్కగా స్కూల్లోనో హాస్పిటల్లోనో కూర్చొని డీసెంట్గా వాట్ యు వాంట్ అంటారు. అదే దొంగలను పట్టుకునే పోలీసులు ఉన్నారనుకో, దొంగని పట్టుకోగానే ఫస్ట్ ఏమంటారు, ఎక్కడెక్కడ పారిపోతున్నావు అంటారు. ఇప్పుడు మేము పోలీసులు రా, ఏం పోలీసింగ్ చేస్తున్నాం? ఎథికల్ పోలీసింగ్, స్పిరిచువల్ పోలీసింగ్, ధార్మిక్ పోలీసింగ్. అర్థమైందా? మీలాంటి దొంగనాడుకుల నుంచి మా ధర్మాన్ని కాపాడుకుంటున్నాం కాబట్టి మా భాష ఇట్లనే ఉంటది. నువ్వు ఏం పిక్కుంటావో పిక్కో, మా చెరులో మునగండి, మా సారా తాగండి అని చెప్పేసి. నువ్వు నా సారా తాగిపోయేది, నువ్వు కరుణాకరు ఆడ ఆఫీసులో కూర్చొని ఏక మందు గిందు చికెన్ మటన్ వేస్తానంటగా. అదే మన కరాటే కళ్యాణ్ అక్క చెప్పింది కదా, మనం
మందు తాగేవాడు, తిరుగుబోతున్నాయాలు, బూతులు తిట్టేవాడు వీడు. అరే ఊరకొక్క, మేము ఏం చేస్తున్నావు మాకు తెలుసు. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి అదే నేను శుద్ధపోస్తానండి, నాకు ముందు అలవాటు లేదండి, కనీసం నాకు బీడీ కాదు కదా టీ కాఫీ అలవాటు కూడా లేదు అని చెప్పేసి నీకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిజంగానే నాకు అలాంటి అలవాట్లు ఏమీ లేవు, అది మా వాళ్ళకి చెప్తున్నా. కానీ నువ్వు ఎవరి గురించి మాట్లాడాలిరా? ఆడోడు పగడాలగాడు ఉన్నాడు కదా, ప్రవీణ్ పగడాలగాడు, హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా ఒక్క పగల తాక్కుంటూ వెళ్ళి అక్కడ దేన్నో గుద్ది చచ్చాడు కదా. తర్వాత మొన్న ఎవడో పాస్టర్ కూడా తెగదాగి లారీ కిందకు పడ్డాడు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆడ ఎవడో పేరు కూడా గుర్తులేదులే. మరి వాళ్ళ గురించి ఆడవరా ఎదవా? వాళ్ళందరూ ఏ డబ్బులతో తాగుతున్నారా? రాళ్ళు కొట్టి రిక్షాలు దొక్కి సంపాదిస్తున్నారా? చర్చకొచ్చే వాళ్ళ దగ్గర దశంభాగాల పేరుతో దొబ్బి తాగినోళ్ళు కాదు. అరే ఎప్పుడైనా హిందూ మతం పొరుగు మతాన్ని ద్వేషించమని దూషించమని మీ గ్రంథాలు చెప్పాయా? లేదు. మీ గ్రంథాలు చెప్పని వాటిని నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు క్రైస్తవులు ఇంటింటి తిరుగుతారో, వీధి వీధి తిరుగుతారో, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే రాజ్యాంగం చూసుకుంటది, పోలీసులు చూసుకుంటారా? నీకేంట్రా నొప్పి అడుక్కున్నారా నీలాగా ఆన్లైన్ లో? నేను ఫలానా మతాన్ని తిడుతున్నా, నాకు డబ్బులు ఇవ్వండి క్రైస్తవులు ఎప్పుడైనా అడుక్కున్నారా? నీకు తెలీదా? చాలా వెనకబడి ఉన్నావురా. షార్ట్ ఫిల్ములు తెస్తామని చెప్పి లింగమార్మం అని లేకపోతే డ్రామా రాజ్యం అని చెప్పేసి ఆ మరుగుదొడ్డిగాడు విజయ్ కుమార్ గారు అడుక్కున్నారా యదవా? నీకు తెలియట్లేదు అంతే. సిగ్గుండాలిగా నీలాంటి వ్యవహారాలు చెప్పడానికి. పంపలతో కరపత్రాలు నల్లట్లో పుస్తకాలు పట్టుకుని వస్తున్నారు ఊరకు. నల్లగా బుద్ధి తెల్లట్రా, సిగ్గుండాల విమర్శించడానికి ఒక కారణం ఉండాలరా గైడ్గా. నల్ల తెల్ల ఇవే 3 మేకులు, అరే ఇవే అసలు ఏతు పద్ధతిని విమర్శనా? ఇది నీలాంటి గాలి రథోలు తప్ప అర్థం లేకుండా కించపరచడానికి విమర్శించడానికి తేడా ఉంటుంది గైడ్గా. అందుకే నేను నిశాని రథోలని ఎందుకన్నానంటే చదువుకున్నా కూడా విజ్ఞత లేనివాడు. ఒరే అది నల్లట్ల పుస్తకం కాబట్టి నల్లట్ల పుస్తకం అంటున్నాను రా. నీకు నల్లట్లలా వినపడింది. రాజకీయ పార్టీ గురించి, రాజకీయ పార్టీలు చేసే మత రాజకీయాల గురించి మాట్లాడటానికి నీకు అసలు కొంచెం ఉన్న సిగ్గు శరం ఇది నీకు కూడా నాకు కాదు రే. ఆ పార్టీ లేకపోతే నీ బతుకులు ఎక్కడరా? నీ వాళ్ళు చూస్తే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో తెలియదురా, ఎవరు సమర్థిస్తున్నారో తెలియదురా, ఎవరితో అంటగాగుతారో తెలియదురా. నటించమాకరా రే. అరే లలిత, నటించకరా. నువ్వు ఏ పార్టీ ఉందని బలిసి కొట్టుకుని మాట్లాడుతున్నావో, ఏ పార్టీ ఉండడం చేత నేను ఏం మాట్లాడినా చట్టాన్ని మీరి మరొక మతాన్ని వాళ్ళ దేవుళ్ళని అనకూడని దారుణమైనటువంటి మాట, వాడకూడని భాష వాడుతున్నా సరే నన్ను ఎవ్వరు ఏమనడం లేదు అంటే కారణం నా వెనక ఒక రాజకీయ పార్టీ ఉందనే ధైర్యమే కదా. లేకపోతే నువ్వు కనీసం గడుపు బయట పెడతావు కాదు. తెలిసిపోయిందా? ఆ బలుపు అలాగే ఉంటుందిరా. నీకు లైఫ్ టైం ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు బతికొండగా లేదా నేను బతికొండగా ఆ ప్రభుత్వం దిగిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా? ఆ ప్రభుత్వాన్ని మీకు దింపే దమ్ము వచ్చిన రోజున మేము మాట్లాడుకుందాం. దింపే అవకాశం మీకు ఎట్టాగలేదు. దింపగలవన్న బలుపు వచ్చిన రోజున అప్పుడు మాట్లాడదాం. నీ భయం నీకు ఎంత చిచ్చో నాకు తెలియదురా. ఎరా ఎలా తెలుసురా? ఎప్పుడైనా నేను చిచ్చుపోతే పట్టుకున్నావా ఏంటన్నా? తెలిసిందే నీకు తెలుసు అంటున్నావు కదా. నీలాంటి చేతగాని దద్దమ్మలకి ఎవడు భయపడ్డాడు రా. నువ్వు డిబేట్ పిలుస్తున్నావు కదా, నేను చెప్తున్నా. ఏమైనా డిబేట్ పిలుస్తున్నాడు చూడండి. చాలా సంస్కారవంతంగా వాడతా. అతిథి మర్యాదలకు అసలే మనం పెట్టింది పేరు. ఓ పని చెయ్యి, నువ్వు మంచి 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 అన్నావు కదా, హిందూ గ్రంథాల్లో లేని మంచి నీ బైబుల్లో ఏముందో ఇది మంచి మాట్లాడదాం అన్నావు కాబట్టి కంపారిటివ్ గా మన ఇద్దరం కూర్చుని ఓ డిబేట్ చేద్దాం. ఖర్చులన్నీ నాయే, ఏర్పాట్లన్నీ నేనే చేస్తా. చెప్పా కదా, అతిథి మర్యాదలకు అసలే మనం పెట్టింది అదంటే డిబేట్ కి. బైబిల్లో వాళ్ళ గ్రంథాల్లో చెప్పని గొప్ప నీతి ఏదో, గొప్ప సందేశం ఏదో బైబిల్ చెప్పిందిరా. అరే అదొక పెద్ద డిబేట్ అంశమా అది. అఫ్ కోర్స్ అదే పెద్ద డిబేట్ అంశంరా. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవద్దు అనుకున్నప్పుడు కనీసం ఒకళ్ళ దానిలో ఒకళ్ళ మంచి ఏంటో చూసుకుందాం. ఇప్పుడు మా దానిలో లేని మంచి నువ్వు బైబిల్లో ఏముందో చూపించు అన్న. నేను ఏమన్నా 100 చూపించన్నానా? ఒక్కటి చూపించమన్నా. ఎందుకంటే లింగు అంటూ ఉంది అక్కడ 1070 పేజీలు. దానిలోంచి ఒకటి అడగటమే ఎక్కువ. నేను ఆ ఒకటి కూడా చూపించలేక ఇటు సన్నాయి నొక్కలు ఎట్టుంటే చూడండి. నేను సవాల్ చేస్తున్నా లలిత్ గా, నీకు కరుణాకర్ సుబ్బునాకి. మీరిద్దరు హిందూ గ్రంథాల మీద 10 అంశాలు మేము ఇస్తాం. 10 అంశాలు నువ్వు రెడీగా ఉంటే 10 అంశాలు ఇస్తాం. సాంబశివరావు నేను వస్తా, మీరిద్దరు నిలబడతాం. వారం రోజులు డిబేట్ చేద్దాం కంటిన్యూగా. గుంటూరు నడిబొట్టు మీద డిబేట్ పెడదాం. మా ఊరు పక్కనే ఫిరంగపురం, లేదా మా ఫిరంగపురంలో పెడదాం. మా ఊర్లో అయితే నేను మొత్తం పెట్టుకుంటా, లేదా గుంటూరులో అయితే శిరసాగం వేసుకుందాం. రా మనం సాంబశివరావు నేను కూర్చుంటా. ఇప్పటిదాకా బైబిల్ మీద చాలా డిబేట్లు చేశారు, ఏకపక్షంగా బైబిల్ మీదే చేశారు. ఇప్పుడు అట్లా కాదు, మీ గ్రంథాల మీద చేద్దాం. అంటే ఇప్పుడు బైబిల్లో మంచిని చూపిమన్నది ఎగిరిపోయింది. చూపించలేని అంటావు, ఓకే, అదన్నా ఒప్పేసుకో. తర్వాత ఈ డిబేట్ అంశాల గురించి మాట్లాడదాం. అప్పుడు కూడా ఏంటి, ఏకపక్షంగా హిందూ గ్రంథాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంట్రా ఎరుప. ఇప్పుడు మేమేమన్నా కొంపలమ్మడి పట్టుకుని మా రాముడిని నమ్మండి, మా కృష్ణుడిని నమ్మండి, లేకపోతే మా అమ్మవారిని నమ్మండి అని పుస్తకాలు పట్టుకుని తిరిగామా? మా కొంపలమ్మటికి రోజు మతముష్టి కోసం వస్తుంది మీరు నల్లొట్ల పుస్తకం పట్టుకుని మా పెబువుని నమ్మండి, మా పెబు బాబుని నమ్మండి, మా పెబు తల్లిని కొలవండి, మా నల్లొట్ల పుస్తకాన్ని
అని చెప్పి అడుక్కుంటుంది మీర్రా ఎదవా. మీ పుస్తకం మా కొంపలమ్మటకు వస్తున్నప్పుడు మీ పుస్తకాన్ని మేము క్వశ్చన్ చేస్తాం. ఇప్పుడు వస్తువు అమ్ముకోవటానికి వస్తుంది నువ్వు, నీ వస్తువులో ఉన్న క్వాలిటీ ఏంటి అని అడగాల్సింది మేమురా. మేము ఆల్రెడీ వాడుతున్న వస్తువుల గురించి దుష్ప్రచారం చేయకపోతే నీ వస్తువును అమ్ముకోలేని ఓరకొక్కలు మీర్రా యాదవ. ఇంతకీ వీళ్ళైతే క్లియర్గా చేతులు ఎత్తేశారు, మేమైతే బైబిల్ మీద డిబేట్ చేయలేము అని చెప్పేసి. అందుకనట హిందూ గ్రంథాల మీద వస్తారట. హిందూ గ్రంథాల మీద నిజంగా డిబేట్ చేయాలంటే సాంబిగడ రాసిన పుస్తకాలు ఉన్నాయి కదా, ఆ పుస్తకాల మీదకి వస్తాం. దానికి ఆడికి నీ సహాయం ఎందుకు? రాసినోడికి డిబేట్ చేయటం చేత కదా, పక్కన జాన్ సురేష్ అన్నగాడు రావాలా? దోన్న మోకమాడ. సో యాతావత క్లియర్గా తేల్చేసింది ఏంటంటే బైబిల్లో మంచిని చూపించలేరు, హిందూ గ్రంథాల్లో లేనిది. ధర్మం పేరు మీద ఈ సమాజంలో వివక్ష, దారుణమైన మూఢనమ్మకాలు, నరబలులు, ఇక చెప్పుకుంటూ పోతే ఎన్ని జరగకూడదో మానవ జాతి సంకటానికి కారణం అటన్నిటి గురించి చర్చిద్దాం. నీకు దమ్ముంటే ఒరే దమ్ము గురించి మాట్లాడు. అలాంటప్పుడు రెండింటి గురించి మాట్లాడాలరా. నరబలు అన్నావు కదా, అసలు నరబలిని మొట్టమొదటి చేసిందే బైబిల్ రా. ఒక మనిషిని చంపితే తప్ప జనాల పాపాలు పోవు అని చెప్పేసి ఓ మనిషిని నిట్ట నిలువున చంపింది ఎవర్రా? కొల్లబొడిసి కదా. నరబలి గురించి మాట్లాడినప్పుడు మరి నీ నల్లొట్ల పుస్తకం గురించి కూడా మాట్లాడాలి. అట్లాగే వివక్షల గురించి మాట్లాడావు, వివక్ష గురించి మాట్లాడినా కూడా రెండు పుస్తకాలు కంపేర్ చేసే మాట్లాడాలరా, ఏకపక్షంగా మాట్లాడరా యదవా. ఈ కౌంటర్లకి ఎవడు భయపడరా? నేను చెప్తున్నా కదా, నీ పిల్ల వ్యతిరేక కౌంటర్లకి ఎవడు భయపడమని ఎవడు అడిగింది? కౌంటర్ల ద్వారా ఒకరిని భయపెట్టడానికో కంట్రోల్ చేయడానికో కాదు, ప్రజలకు నిజాలు తెలియజేయటానికి. నువ్వు నా గ్రంథాల మీదో లేకపోతే నా మీదో నా సంస్థ మీదో ఒక ఆరోపణ చేసినప్పుడు తిరిగి నేను కౌంటర్ ఇచ్చి వాటికి సమాధానం చెప్పి నీ గురించి, నీ గ్రంథాల గురించి, నీ దేవుళ్ళ గురించి ప్రశ్నిస్తా. కానీ ఇప్పుడు నువ్వు అన్నావు చూసావా, నీ పేరు సురేష్ అనేది బైబిల్లో ఉందా చూపించమంటే నువ్వు చూపించలేవు. నీ పేరుకి జాన్ అంటే మరుగుదొడ్డిరా అంటే దానికి రకరకాల వక్ర భాషలు చెప్పుకోవాలి నువ్వు. కానీ నా అమ్మవారి పేరు గురించి నువ్వు మాట్లాడితే నేను ధైర్యంగా ఒప్పుకోలా? అఫ్ కోర్స్ అది అమ్మవారి పేరే, మా అమ్మ పేరు పక్కన నేను అమ్మ కుమారుణ్ణినే పెట్టుకున్నా, నేను సిగ్గుపడట్లేదురా అని స్పష్టంగా ప్రమాణాలతో నిరూపించా. ఇది కౌంటర్ అంటే. ఓకే, ఎలాంటి కౌంటర్ చేత అయితే ఇవ్వు, అంతేగాని కడుపు మంట తీర్చుకోవటానికి నేను గాడిద కొడక అన్నాను కాబట్టి నువ్వు పంది కొడక అంటాను అంటే నీ కర్మ. జనాలు నిన్ను చూసి నవ్వుకోవటానికి తప్ప అది ఎందుకు పనికిరాదురా. నువ్వు చేసే కౌంటర్ చూసి నవ్వుకోరు, నిన్ను చూసి నవ్వుకుంటారు. ఈడేంట్రా ఎంత ఎరుపులాగా ఉన్నాడు అని, ఎరుపులకే ఎరుపు బ్రాండెడ్ ఎరుపులాగా ఉన్నాడు అనుకుంటారు. నువ్వు లాస్ట్ లో తొందరపడి మాట్లాడావు. ఏం మాట్లాడాడు తెలుసా అండి? నీకు చూపిస్తాను. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఏమన్నాడు ఒకసారి వినండి. ఏనండి? అలాగా ఎవడరా? అలాగా ఎవడనరా? అలాగా అని ఎవడని అంటున్నావురా? అలాగా ఎదవా. ప్రతి అలగా గాడిద కొడుకుని తీసుకొచ్చి డుస్కు 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 అనేవాడు నువ్వు. చెక్కలకేలాడే అడ్డమైన అలగా గాడిది కావాలంటే నోట్లో పెట్టుకుని నువ్వు చీక్కో. ఎట్లా మాట్లాడొచ్చా? అసలు ఫస్ట్ అది యేసు గురించి అని నువ్వు అనుకోవచ్చా? చెక్కలకేలాడేవాడు అంటే ఎవడో తెలుసా? చాలా మంది మూఢనమ్మకంతో కొట్టుకుపోతున్న వాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నారు. కావాలంటే చూడు. ఎట్లా మూఢనమ్మకంతో చెక్కలకు ఏలాడే వాళ్ళు ఉంటారు కదరా, అట్లాంటి వాడుదరా నోట్లో పెట్టుకోమని చెప్పింది. యేసుదని నేను చెప్పానా? నువ్వు యేసుది అనుకుంటే నీకు అంత రుచిగా ఉంటుంది అనిపిస్తే నువ్వు పెట్టుకో, నాకేం సంబంధం లేదు. కానీ నేనైతే అనలేదు కదా. నువ్వు భుజాలు దడుకుని మీ దేవుడి పేరు తెచ్చుకున్నావు, నీ కర్మ అది. సిగ్గులేదురా ఇట్లాంటి చేతగాని ఆడంగి పనులు చేయడానికి? మొట్టమొదటి తిట్టేది మీరు. ఎవరైనా కోపం వచ్చి తిడితే అది వీడియోలో లేకపోతే మాట్లాడిన మాటలో ప్రచారం చేసుకుని డబ్బులు అడుక్కోవడం. దీనికంటే వ్యభిచారం అయ్యం కదరా. ఏదైనా వ్యభిచారం కొంప పెట్టుకోరా బతకడానికి. ఏమోరా, నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది కాబట్టి ఇట్లా సలహా ఇస్తున్నట్టు బాగా సాగుతుందా నీకు? ఏమో సాగుతానే ఉండుంటుంది. లేకపోతే ఆ 15,000 నెలకి ఈఎంఐ కడుతున్నా అన్నావు, అయ్యా ఉన్న రాళ్ళు కొట్టి రిక్షాలు దొక్కి సంపాదిస్తున్నావా నువ్వు? ఆ కొంప ఏమన్నా నడుపుతున్నావేమో గుడారం. ఏమో అట్లాంటి అన్ని మీకే లాకీలే, మాకు కాదు. ఇతర మతాలను తిట్టడం, వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు మాట్లాడితే ఆ మాటలు తీసుకెళ్లి ప్రచారం చేసుకోవడం. ఇప్పుడు మమ్మల్ని నువ్వు ఎందుకు తిడుతున్నావు? మాది మేము ఏదైనా తప్పు చేస్తున్నావు, మంచిదే, విమర్శించు. కానీ మా దేవుణ్ణి ఎందుకు తిడుతున్నావు? మేము కూడా అదే తిడితే ఒరే యదవా, మీరు మా ధర్మాన్ని తిట్టడం కాదురా, మీ గ్రంథమే పక్క ధర్మాన్ని తిట్టమని నేర్పుతుంది. ఆ గ్రంథాన్ని పట్టుకునే మీరు, ఆ నల్లొట్ల పుస్తకాన్ని పట్టుకునే మీరు అంతకంటే గొప్పగా ఏం చేస్తారు? ఛాలెంజ్ రా, ఓ పని చెయ్యి. ఫస్ట్ ఈ ఫైట్ని క్రైస్తవులు మొదలెట్టారా హిందువులు మొదలెట్టారా? పక్క మతాలని విమర్శించడం, దీని మీద చర్చించుకుందాం, వస్తావా? పీకుడు గడివు కదా, నువ్వు పెద్ద తురుంకానువు కదా, దాని మీద చర్చకు రెడీ అంటే చెప్పు. నీ గ్రంథాల గురించి మాట్లాడేంత పరిజ్ఞానం ఎట్టాగోలేదు, కనీసం సామాజిక అంశం మీద అయినా సరే వెళ్ళొచ్చు. ఛాలెంజ్ చేస్తున్నా లలిత్ కుమార్, నాతో నువ్వు డిబేట్ లో కూర్చుంటే ఒక్క అరగంట చాలరా, నువ్వు చెమటలు బట్టి నిద్రపోతావు అక్కడే. ఒరే అరగంట కావాలంటున్నావు, నువ్వు నా దగ్గరికి వస్తే అరగంట కూడా అక్కర్లేదురా. నీకు మర్చిపోయా, నా దాకెందుకు? ఆల్రెడీ అమరప్రసాద్ ఒకసారి చూపించాడు కదా, 6 నిమిషంలో స్వక్కాజించి ఎరగదన్నాడు, గుర్తుందా? ఎరగదన్నాడు. మర్చిపోయా. ఇట్లాంటి నాకు అసలే
సాక్ష్యాలు లేకుండా మాట్లాడటం అస్సలు ఇష్టం ఉండదు. కావాలంటే వీడియో వినండి మీరే. సరే ఇవన్నీ కాదు కానీ మనం ఒక ఆన్లైన్ నేను మాట్లాడేటప్పుడు నీకు వినే ఓపిక ఉంటే వింటా నాకు కానీ ప్రశ్నలు లేవు. నా మాటకు ఒక్కసారి అవకాశం ఇవ్వు. నేను మాట్లాడుతుంటే మధ్యలో ఊరికి మా చిట్టి మాడికి వస్తున్నావు, కొద్దిగా ఆగో. ఇంత ఎర్రిపుకు రాకుంటారా బాబు మీ అంతా? అంటే తెలుసు కదా, రెడ్ వజైనా అన్నాడు. బుర్ర మాట్లాడడం కూడా నేర్చుకో. ఫోన్ చేసినావు రా నాకు, నేను మాట్లాడుతున్నా వినరా బాబు. నువ్వు ఫస్ట్ ఎదుటి వాళ్ళతో మాట్లాడడం కూడా నేర్చుకో ప్రసాద్. ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ముందర ఉంటే ముడ్డిని కదా అంతా నేను నా సంగతి తన్నేవులే కానీ ముందు తనినా కదా, సెట్ చింపేస్తే చిది పారిపోయినావు కదా, గుర్తులేదా? గుర్తు నాకెందుకు లేదు? ఒకసారి తనినా కదా, సెట్ చింపేస్తే చిది పారిపోయినావు కదా, గుర్తులేదా? గుర్తు నాకెందుకు లేదు? విన్నారు కదా, ఓసారి హమారా ప్రసాద్ సొక్కా జించి అంటే గొడ్డలు జించి గొడ్డలోడ తీసి కొడితే ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకున్నాడు ఈ జాన్ సురేష్ అన్నగాడంట. ఈ గాడి కొడుకు మళ్ళీ కాసేపు కవరింగ్ కూడా చేసుకుంటాడు. భలే ఈ కవరింగ్లో మామూలుడు కాదు. కావాలని చూడండి, కాల్ రికార్డింగ్ అవుతుంది, మళ్ళీ బయటికి పోతే ఏడ పెంట ఇద్దని అని చెప్పేసి అదే పోలీస్ స్టేషన్ ముందర హైదరాబాద్ లో. ఇప్పుడు అది మగతనం అంటావా? మగతనం కాకపోతే అది కొట్టింది అక్కడ పోలీస్ స్టేషన్ ముందు, గల్లా బట్టి తంతే అది మగతనం అంటావా అన్నాడు. మరి మగతనం అంటే ఇంకేంట్రా? పోనీ ఇలా ఛాలెంజ్లు చేయటం మగతనం కాదు, కొడత మగతనం కాదు అంటే ఇంకా మగతనం ఎట్లా నిరూపించుకోవాలి చెప్పు? కొన్ని నువ్వు ఏమన్నా ప్రొవైడ్ చేస్తావా నిరూపణ కోసం? అంటే నడుపుతున్నా అన్నావు కదా గుడారు కదా కొంప, ఇలా వీడియోలు చేసుకోవటం కంటే అట్లాంటి కొంప నడుపుకోవటం మేలని సలహాలు కూడా ఇస్తున్నావు కదా, అక్కడి నుంచి ఏమన్నా పంపించే ప్లాన్ ఉందా చెప్పు? మరి ఏమో దేనికైనా దిగజారగలరు కదా. నన్ను చొక్కా పట్టుకున్నావు, పారిపోయినావు, గుర్తుందా? ఇవన్నీ ఎందుకు ప్రసాద్? మనం అడిగేదానికి నీకు మాట్లాడడం అది ఎట్టుంటుంది. మళ్ళీ అమ్మటే కవరింగ్ చేయడానికి ట్రై చేశాడు, మళ్ళీ గల్లా పట్టుకుని తన్నినా మర్చిపోయినావా అంటే అవన్నీ ఎందుకులే ప్రసాదు. యారా జాన్ సురేష్గా ఇట్లా వీధుల్లో తన్నులు తిని చివరికి ఏమీ పీకలేక అక్కడి నుంచి వెళ్ళిపోయి కనీసం ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేక నీలాంటి ఎదవతోట, నీలాంటి పోరంబోగ్గాడితోట నేను కౌంటర్ చేసింది నీకా? హిందూ బంధువులారా, అందుకే చెప్పా ది మోస్ట్ డిస్గస్టింగ్ డిసప్పాయింటింగ్ డిజాస్ట్రస్ కౌంటర్ ఇది అని చెప్పేసి. ఈ ఊరకొక్కగాడు ఇప్పుడు మన దగ్గర ప్రగల్భాలు పలుకుతున్నాడు. చిన్నప్పుడు ఎప్పుడో ఎన్నాను పిట్టల ధరలో తుపాకి రాముడు అని ఉండేవాడని, ఇప్పుడు నిన్ను చూసా. కానీ ఈసారికి సరేనా హిందూ బంధువులారా, ఈడు చేసిన ఛాలెంజ్లకి మనం ఊగిపోయే అంత లేదు. ఈడొక ఐటమ్ గాడు ఇప్పుడు ఆ 24,900 మంది సబ్స్క్రైబర్స్ని 25,000 లేకపోతే 50,000 చేసుకోవటం కోసం మన ఫొటోస్ పెట్టుకుని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. బట్ అలా అని చెప్పేసి ఈయన చూస్తూ వదిలేదైతే లేదు. ఈడు కౌంటర్లు ఇస్తే తిరిగి మనం కౌంటర్లు ఇస్తాం. కాకపోతే ఆడికిలాగా ఏది పడితే అది మాట్లాడకుండా ఇలా సమాధానం చెప్తూనే ఇస్తాం. ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతకి జై.